హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బీరకాయతోని పప్పు కాదు, పచ్చడి కాదు, ఇలా గారెలు కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలందరూ ఇంట్లో ఉంటారు కదండి, ఈవినింగ్ వేసరికి ఏవో స్నాక్స్ కావాలంటారు కదా, మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ బీరకాయని శుభ్రంగా కడిగి తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటే వాటర్ అనేది వస్తుందండి. అందులోనే ఉల్లి చెక్కు, పచ్చిమిర్చి చెక్కు, క్యారెట్, బీట్రూట్ తురుము కాకుండా అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి చిన్నది మిక్సీ చేసుకున్న మొద్దు పేస్ట్ కూడా వేస్తే కారం పడుతుంది. అందులోనే దానికి సరిపడే తగినంత వరిపిండండి, రైస్ ఫ్లోరు వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అనేది వద్దు. ఒకవేళ మీకు వరిపిండి ఎక్కువైపోతే కొద్దిగా వాటర్ వేసుకోండి. అలా మొత్తం కలుపుకొని గారెలాగా వచ్చేంత వరకు కలుపుకున్నాక వీడియోలో చూపించినట్టుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిన్న చిన్న గారెలు వేసుకుంటే రెడీ అండి. పిల్లలందరూ ఇష్టంగా తింటారు తెలుసండి. మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలాగా బీరకాయ గారెలు వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయదండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే బీరకాయలు తెప్పించుకొని మీరు ఇంట్లో బీరకాయ గారెలు చేస్తారు కదా, మీరు చేశాక మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇలాగే నా వీడియోస్ అన్నీ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్.